హలో అండి. మళ్ళీ ఒక కొత్త రెసిపీతో మేము ముందుకొచ్చాను. ఏం లేదండి, చిన్న రెసిపీ చపాతీ, స్వీట్ చపాతీ అండి. మనం పప్పు పొలలు చేసుకుంటాం కదా, అలాగా స్వీట్ చపాతీ అనమాట. మా పిల్లలకి చాలా ఇష్టమైంది. చిన్నపిల్లలు చాలా, చిన్నవాళ్ళనే కాదు పెద్దవాళ్ళు కూడా ఈజీగా తినే చపాతీ ఇది. మన ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు చపాతీని ఎంతో ఇష్టంగా తినాలనుకున్నప్పుడు ఇలా చేసి పెట్టండి, హాయిగా తింటారు. మన చపాతీ పిండి పిసుకుంటాం కదా, దాంట్లోకి ఇప్పుడు నేను చూపించిన విధంగా ఓపెన్ చేసి షుగర్ వేసి దాన్ని క్లోజ్ చేసి చపాతీలాగా పాముకోవాలి. చపాతీలాగా పాముకున్న తర్వాత హాయిగా మంచిగా నెయ్యి వేసి లేదా నూనె వేసి కాల్చుకోండి. స్వీట్ చపాతీ రెడీగా 2 లేయర్స్తో మీ ముందు ఉంటుంది. తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది, చూడ్డానికి కూడా బాగుంటుంది. పిల్లల లంచ్ బాక్స్లో కూడా పెట్టడానికి వీలుగా ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో స్వీట్ చపాతీ. Bye guys.